హలో నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక మనం చూస్తున్నాం బంగ్లాదేశ్. ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ టాపిక్ మొత్తం బంగ్లాదేశ్ ఉంది. సరే, బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిపోయింది. అక్కడ ప్రధానమంత్రి భారత్కు పారిపోయి రావాల్సిన అగత్యం కూడా ఏర్పడింది. అక్కడ కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది అంతా ఓకే, కాకపోతే ఇక్కడ ఆందోళనలు మాత్రం పక్కదారి పడుతుంది. అంటే అక్కడ మెజారిటీ ఉన్నటువంటి ముస్లింలు హిందువుల మీద దాడులు చేస్తున్నారు, దేవాలయాల మీద దాడులు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీని మీద భారతదేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే స్టార్ట్ అయ్యాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం హిందువులను, మైనార్టీ హిందువులను ఇమీడియట్గా ఇండియాకి తీసుకురావాలి అన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సరే, ఈ ఇష్యూ మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి తిరుపతి. నమస్తే ప్రదీప్ గారు. అసలు ఏంటి నిజంగా ఈ బంగ్లాదేశ్లో సరే ప్రభుత్వం మారిపోయింది. నిజానికి బంగ్లాదేశ్ అనేది ఇండియా సపోర్ట్తో ఏర్పడ్డటువంటి దేశం. అవును, అసలు నిజానికి ఇండియాకు విధేయంగా ఉండాల్సిన పరిస్థితి, ఎందుకంటే మన సపోర్ట్తోనే వాళ్ళు వచ్చారు. మరి ఎందుకు బంగ్లాదేశ్లో ఇండియా మీద వ్యతిరేకత ఎందుకు పెరుగుతుంది? ఆ ఇండియా మీద వ్యతిరేకత క్రమంగా అక్కడ ఉన్నటువంటి హిందువుల మీదకి ఎందుకు మనకు? బంగ్లాదేశ్ అనేటువంటిది మీరు చెప్పినట్లు మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో భారతదేశంతో సఖ్యతగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే కేవలం అది బంగ్లాదేశ్ మాత్రమే. ప్రస్తుతానికి ఇప్పుడున్న ప్రతిలో మనం చూసుకుంటే అంటే అక్కడ ఓకే, అక్కడ ప్రభుత్వం అయితే మొన్నటి వరకు మనకు ఫేవర్గా ఉన్నది. షేక్ హసీనా రోజులు ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ రాకన్నా ముందు నుంచి కూడా ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అప్పుడు ఆ టైంలో కూడా ఫేవర్గా ఉన్నది అనేటువంటిది వార్తలు ఉన్నాయి మా దగ్గర. రెండవది, అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దాడులు చేస్తారని అన్నారు మీరు. అది అక్కడ ఉన్నటువంటి ముస్లింలు హిందువుల పైన దాడులు కాదు, అక్కడ ఎవరిపైన దాడి చేసుకుంటున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తుంది. అక్కడ మొదటిగా అక్కడ జరుగుతున్నటువంటి అల్లల కారణము ఈ హవామీ లీగ్, ఈ షేక్ హసీనా వాళ్ళ పార్టీ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి వాళ్లకు మాత్రమే. అంటే ఈ యొక్క హవామీ లీగ్ యొక్క ఈ షేక్ హసీనా వాళ్ళ తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ గారు, ఆయన ఈ యొక్క బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్లో ఆయనే బంగ్లా బంధు కూడా ఆనిస్తారు. ఆమె కూతురుగా ఈయన ప్రధానమంత్రి అయింది. అయితే ఆ యొక్క స్వాతంత్రం, బంగ్లాదేశ్ కు స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరైతే ఆయన వెనకాల ఉండి పోరాటం అయితే ఎవరైతే చేశారో, ఈ పోరాటం చేసిన వాళ్ళందరికీ రిజర్వేషన్ల కల్పన అనేటువంటిది జరిగింది. దాదాపుగా 30% రిజర్వేషన్లు అక్కడ ఉన్నటువంటి జాబ్స్ లో కానీ దానిలో 30% రిజర్వేషన్ పోరాడిన, బంగ్లాదేశ్ కోసం పోరాడినటువంటి వాళ్ళకు స్వాతంత్ర సమరయోధులు అనొచ్చు. మేబీ మన దగ్గర స్వాతంత్ర ఆ యొక్క స్వాతంత్ర బంగ్లా కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలందరికీ 30% రిజర్వేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కానీ ఈ యొక్క యూనివర్సిటీలు ఎక్కువైన తర్వాత, విద్యార్థులు ఎక్కువైన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, విద్యార్థుల ద్వారా ఈ యొక్క ఉద్యమం అంటే గత కొన్ని రోజులుగా 30% రిజర్వేషన్లు వాళ్ళకి వెళ్తున్నాయి. ఆ యొక్క రిజర్వేషన్ ని తగ్గిస్తేనే బాగుంటది అనేటువంటి ఉద్దేశంతోన అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టులు మొదలైనవి. ఏమైందంటే ఇక్కడ ఓకే 2020లో రిజర్వేషన్లను రద్దు చేశారు. తర్వాత ఏమైంది, మళ్ళీ షేక్ హసీనా గెలిచింది కదా 2024లో. గెలిచిన తర్వాత ఆ రిజర్వేషన్లను మళ్ళీ పునరుద్ధరించారు షేక్ హసీనా. దాంతో ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం అంటే సరే అప్పటి వరకు వాళ్ళు తర్వాత రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత నిజానికి ఉద్యమం అయిపోవాలి అక్కడికి. ఎందుకంటే వాళ్ళు ఏ డిమాండ్ కోసం అయితే చేస్తారో అది అయిపోయింది. అవును, కానీ అది క్రమంగా షేక్ హసీనా గవర్నమెంట్ని కూడా కూల్చే స్థితికి ఎందుకు వెళ్ళింది అక్కడ? దీని వెనక ఎవరు కారణం? ఇప్పుడు అందరు చెప్తున్నట్టు ఐఎస్ఐ కారణం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కారణం ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కారణం ఉండొచ్చు. అవి కారణాలు లోపలికి వెళ్తే తప్ప మనకు తెలియదు. ఇక్కడ ఆమె ఇది అయిపోయిన తర్వాత, ఎవరైతే రిజర్వేషన్లు రద్దు చేసి అన్ని చేసిన తర్వాత, సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత షేక్ హసీనా గారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు అల్లర్లు చేస్తున్నారో, ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ ఈమె ఒక స్పీచ్లో ఒక మాట అనేసింది. వీళ్ళందరూ ఈ దేశ శత్రువులుగా మారిపోయారు, దేశానికి వీళ్ళందరూ ఒక మిలిటెంట్లుగా, రజాకారులుగా మారిపోయారు అనేటువంటి ఒక పదాలు వాడారు. అంటే దేశ ప్రజల గురించి ఒక ప్రధానమంత్రి ఆ విధంగా అనడం కూడా పొరపాటే. దాన్ని ఆ మాటకు వెనకకి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇంకా పెరిగిపోయినాయి అల్లలు. అక్కడ అల్లలు పెరిగిపోయేసరికి అందులో ఉన్నటువంటి రాజకీయంగా వాడుకోవాలని, ఈ యొక్క అల్లలను ఎవరైనా సరే అక్కడ రాజకీయంగా వాడుకోవాలని చూస్తారు. ఈ రాజకీయంగా వాడుకోవాలని చూసినసరికి ఇదంతా పెట్టిపోయింది. చివరికి ఆ దేశం వదిలేసి
భారతదేశానికి వచ్చి తలదాచుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాయి. అక్కడ ఉన్నటువంటి అల్లర్లు, అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు నిజంగా చూస్తే మనకు సంబంధం లేదు. కానీ 3400 కిలోమీటర్లు, దాదాపుగా 3400 కిలోమీటర్ల భూభాగాన్ని బంగ్లాదేశ్తో మనం పంచుకుంటున్నాం. బార్డర్ ఉంది. ఆ యొక్క బార్డర్లో అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు ఏవైతున్నాయో అవి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ యొక్క బంగ్లాదేశ్కు సంబంధించిన వాళ్ళు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు భారతదేశంలో 1.5 నుంచి 2 కోట్ల మంది ఉంటారు నార్త్లో. ఆల్రెడీ అదొక అల్లరు ఉంది. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు దేశం పైన ప్రేమ ఉండదు, దేశం అంటే భక్తి ఉండదు. వాళ్ళు ఏమన్నా అల్లాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఆ రోహింగ్యాలు అనేటువంటి వాళ్ళని కూడా ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎవరి దేశాలకు వాళ్ళకి పంపించాలి ఆ శరణార్థులను పంపించేసేయాలనేటువంటిది ఒకటి ఉంది. ఆ టైంలోనే ఇది కూడా రావడం అనేటువంటిది బాధాకరమైన విషయం. ఎవరైనా ఏ దేశమైనా సంతోషంగా ఉంటేనే, అంటే మన పక్కిళ్ళు కాలిపోకుండా సంతోషంగా ఉంటేనే మన ఇల్లు కూడా భద్రంగా ఉంటుంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ అల్లర్లు కూడా జరగకుండా సంతోషంగా ఉంటానే మన భారతదేశం కూడా బాగుంటుంది. కానీ భారతదేశానికి బంగ్లాదేశ్కి ఏం సంబంధం లేవు, మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ యొక్క అల్లర్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో భారతదేశానికి అంటుకునే ప్రయత్నం జరిగిందనుకోండి, ఇక్కడ కూడా అల్లాలు పెట్టేటువంటి అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు. అయితే ఒకటి, ఇంతకుముందు బంగ్లాదేశ్ మనకు చాలా సన్నిహిత మిత్రదేశం, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇండియా అంటే బాగా ప్రేమించడం ఒకప్పుడు. కానీ క్రమంగా ఇటీవల చూస్తున్నాం, మనకు ఇండియా అంటే ఒక దేశం, మన బాయ్కాట్, ఇండియా ప్రోడక్ట్స్ బాయ్కాట్ చేయాలన్న ఉద్యమం కూడా జరిగింది బంగ్లాదేశ్లో. ఎందుకు అంటే అట్లా ఎందుకు అయిపోయింది అంటే మెయిన్గా ఏం కారణం చెప్తున్నారంటే, ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఇండియాలో ముస్లింల మీద దాడులు పెరిగిపోయినాయి, లేదంటే ముస్లింల మీద వివక్ష పెరిగిపోయింది. దాని ఎఫెక్ట్ వల్లే అక్కడ ముస్లిం కంట్రీ కాబట్టి ఆటోమేటిక్గా ఇండియా మీద వాళ్ళు ద్వేషం పెంచుకుంటున్నారు అన్న ఒక వాదన ఉంది. అందులో నిజంగా ఎంత వాస్తవం ఎంత? నిజంగానే మీరు అన్న దాంట్లో 15 సంవత్సరాల నుంచి షేక్ హసీనా గారి గవర్నమెంట్ ఉన్నది దాదాపు, నాకు తెలిసి. అవును, మన గవర్నమెంట్ ఉన్నది 10 సంవత్సరాల నుంచి. అంతకన్నా ముందు శత్రుదేశంగా ఉన్నదా, మిత్రదేశంగా ఉన్నదా? మిత్రదేశం. ఇప్పుడు కూడా మిత్రదేశంగా ఉంది, ఇప్పుడు కూడా. కానీ కొంతమంది భారతదేశం అంటే పడని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనాలను రెచ్చగొట్టి ఏదో విధంగా అక్కడ అల్లర్లు సృష్టించాలనుకునే వాళ్ళు మన దేశాన్ని బూచిగా చూపెట్టి అక్కడ అల్లర్లు సృష్టించుకొని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే చూస్తున్నారు తప్ప ఇందులో ఏమాత్రం నిజం ఉండదు. ఈ నిజం అనేటువంటిదే ఉంటే ఇక్కడ నుంచి సహాయం ఆ గవర్నమెంట్ తీసుకోదు. బాయ్కాట్ చేసింది అనుకోండి, అసలు ఒకప్పుడు బాక్స్ అంటే దాన్ని బంగ్లాదేశ్కు ప్రతి దేశం నుంచి ఆహారం వెళ్తే తప్ప, డబ్బులు వెళ్తే తప్ప, ఆహార ప్యాకెట్లు వెళ్తే తప్ప అక్కడ తినడానికి తిండి లేని పరిస్థితుల నుంచి ఈ యొక్క హవామీ లీగ్ ఉన్నప్పటి నుంచి షేక్ హసీనా గారు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మనకు తెలియదు. కానీ ఈవిడ వచ్చిన తర్వాత ఆ దేశ స్థితిగతులు అనేటువంటిది మెరుగైతున్నాయి అనేటువంటిది చాలా మంది మేధావులు చెప్తున్నటువంటి విషయం. అవును, అందులో వాస్తవం మీరు చెప్పింది. చాలా మంది మేధావులు చెప్తున్నటువంటి వచ్చిన తర్వాత అక్కడ బంగ్లాదేశ్లో జీడిపి గ్రోత్ బాగా పెరిగింది. దాంతోపాటు ఇక్కడ మెయిన్గా రెడీమేడ్ బట్టలు అంటే బంగ్లాదేశ్ ప్రపంచవ్యాప్తంగా అట్లా అయింది. రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ చాలా డెవలప్ అయిపోయినది. అక్కడ ఉన్నటువంటి వర్క్ చేసేటువంటి కెపాసిటీ ఉంది, ఆ వర్క్ చేపియాలనేటువంటి ఉద్దేశంతోనే యువతతో చేపియడము. ఇప్పుడు ఎవరైతే అదే యువతను వాడుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చి మిలిటెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిలిటరీ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటైంది. దానికి ప్రతిపక్షంగా ఇంకో వేరే బంగ్లాదేశ్ పీపుల్స్ పార్టీకి సంబంధించి ఒక వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు. ఇప్పటికీ స్థిరమైన ప్రభుత్వం రావడానికి చాలా టైం పడుతుంది అక్కడ. ఇంకా అవును, ఒకసారి అల్లకల్లం అయింది, స్థిరమైన ప్రభుత్వం రావడానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ ముసుగులో అల్లర్లు సృష్టించాలి, భారతదేశంలో కూడా అల్లర్లు సృష్టించాలని కొంతమంది చూస్తున్నారు. దానిలో భాగంగానే బీజేపీ పైన బురద తల్లి ఇక్కడ హిందువులని ముస్లింలని కొట్లాటలు, అంటే అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందువులని ముస్లింలని కొట్టలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చూస్తుంటే తెలుస్తుంది మనకు. బాగా ప్రచారం అవుతుంది. అవును, అంటే ఇక్కడ ఇండియాలో కూడా అల్లర్లు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయి. అంటే బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే ప్రభుత్వం కూలిపోయిందో అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా తెచ్చే కుట్రలు జరుగుతున్నాయని ఒకటి. ఇంకొకటి, అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతుంటే మీరు ఇదేం చేస్తారు, హిందువులు మీరు ఎందుకు కనీసం ఖండిస్తలేరు? దీనికి నేను ఒప్పుకుంటా. ఎందుకంటే పాలస్తీనాలో అక్కడ జరిగినటువంటి దాడుల మీద చాలామంది ఇక్కడ ఉన్నటువంటి సెక్యులరిస్టులం అని చెప్పుకుంటూ చాలామంది వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. కానీ నిజంగా బంగ్లాదేశ్లో అంత జరుగుతుంటే, హిందువుల మీద దాడులు జరుగుతుంటే ఎవరు స్పందిస్తలేరు.
అది నిజంగా అంటే దాని ఒకటి మాత్రం సార్, మనకు దీన్ని మన దేశ ప్రధానమంత్రి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆరా తీసి ఏం జరుగుతుంది అనేటువంటి చూసి అక్కడ మనం ఏం హెల్ప్ చేయగలుగుతాము, శాంతి కోసం మన ప్రయత్నం ఏం చేయగలుగుతాం అనేటువంటిది ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. 100% చేయాల్సిందే. ఇప్పుడు ఈరోజు ఆ ఇల్లు అంటుకొని పోతుంటే ఆ ఇల్లు అంటుకొని పోకో నాకేం సంబంధం అనుకుంటే రేపు పొద్దుగాల మనిళ్ళు కూడా అంటుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని అనగదొక్కాల్సిన అవసరం కూడా ఉంది. ఆ యొక్క అల్లలను అనగదొక్కి అక్కడ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించడంలో తప్పు చేయలేదు, దానికి ప్రయత్నం చేయడంలో కూడా తప్పలేదు. ఆ ప్రయత్నాలు అనేటువంటిది ఖచ్చితంగా విదేశీ వ్యవహారాలు అనేటువంటిది చూస్తూనే ఉంటుంది. గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ విదేశీ వ్యవహారాలు చూసేటువంటి మంత్రులు ఉన్నారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. కానీ అక్కడ హిందువులను కొడుతున్నారు, తిడుతున్నారు, అక్కడ హిందువులను చంపేస్తున్నారు. ఇక్కడ మనమేం చేస్తున్నాం దాన్ని ఆపకుండా? ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఆపగలుగుతామా? ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ తీసుకొని అక్కడ మనం ఏం చేయగలుగుతుందా గవర్నమెంట్? మనం ఇక్కడ నేను ఒక యాజ్ ఏ హిందువుగా నేను బంగ్లాదేశ్ వెళ్ళి ఆపండి ఆగండి అని నేను ఆపగలుగుతానా ఏమన్నా? ఏదైనా సరే బురద జల్లాలనే ప్రయత్నంతోనే ఇంత ఉంటే గోరంత ఉంటే కొందంత వేసి చూపించి జనాలను భయభ్రాంతులకు గురి చేసి దానిపైన మాక్సిమం సార్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తుంది కదా, అది హిందూ గ్రూప్లలో నీవు చూసినటువంటి హిందూ గ్రూప్లలో వస్తుందేమో. నేను ప్రతి సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం దీని గురించి, బంగ్లాదేశ్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. అంటే కేవలం నీవు హిందువులకు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నావా, ముస్లింలకు సంబంధించి మాట్లాడట్లేదా మనం? అంటే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువులు మరి ముస్లింల మీద దాడులు చేయాలి, మైనార్టీల మీద దాడులు నేనే సోషల్ మీడియా వాళ్ళు ఏం చెప్పి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు చేసుకోవచ్చు. ప్రదీప్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వ్యవస్థ, సోషల్ మీడియాలో ఉన్నటువంటి దాన్ని చూసుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి కూడా వచ్చేటువంటి ఆ యొక్క అల్లర్లు ఇక్కడ అంటుకోకుండా చూసుకోండి అని చెప్తున్నారు. సార్ నేనేమంటున్నా పక్క దేశం ఇప్పుడు నీవే అంటున్నావు అక్కడ హిందూ ముస్లింలను చంపేస్తున్నారు, ఈ అల్లర్లు కూడా ఇక్కడ కూడా హిందువులు ఉన్నారు, ఈ హిందువులు ముస్లింలు. పాకిస్తాన్ లో గొడవలు అయినాయి, పాకిస్తాన్ సంక్షోభం అయిపోయింది, ఆహారం తిండి తినక మనం ఎన్నోసార్లు చూసినాం, తిండి దొరకక అలా కలవలం అయింది, ఇప్పటికి కూడా అట్లే ఉంది. శ్రీలంక పరిస్థితి అట్లే ఉంది. ఈ రెండు దేశాల పని అయిపోయింది. చైనాలో నియంతృత్వం ఉంటుంది, అది వచ్చి మనకు అంటుకోదు కదా. అక్కడ ఆకలి ఉంటే అది వచ్చి మనకు అంటుకోదు కదా. సరే నేపాల్లో కూడా గొడవలు అయినాయి కదా, అది వచ్చి మనకేమైనా అంటుకున్నదా? ఇది అక్కడ ఇవన్నీ అయితే ఎప్పుడూ లేవని ఈ గొంతులన్నీ బంగ్లాదేశ్లో గొడవలు అయ్యే వరకు ఇక్కడ నెక్స్ట్ మనం కూడా అట్లా బంగ్లాదేశ్ సార్ బంగ్లాదేశ్కు సంబంధించి మనకు సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక భూభాగ రేఖ ఉంది. ఆ భూభాగంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ళు బంగ్లాదేశ్ ఎన్ని దేశాలతో ఉన్నాయి సార్ నేను చెప్పి నేపాల్తో ఉంది అక్కడ. కానీ ఇవన్నీ మన శత్రు దేశాలు. ఇక్కడ ఉన్నటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవహారాలు ఈ యొక్క బంగ్లాదేశ్ దగ్గర ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఇది ఖచ్చితంగా మన బార్డర్ లో ఉన్నటువంటి వ్యవస్థలు ఉంటాయి, కానీ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవహారాలు ఇక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? ఉండాలి, తప్పదు. మన దేశం 100% ఉంటాయండి. నేనేమన్నంటే 100% ఉంటారు. నీవు నా శత్రువు అండి, నీవు శత్రువుగా నన్ను చంపడానికో కొట్టడానికో వస్తున్నప్పుడు నేను ప్రొటెస్ట్ చేసుకోవడానికి నా దగ్గర వచ్చిన కట్టెనో రాయో పెట్టుకున్నాను. కానీ మన కెమెరామెన్ నాకు మిత్రుడు, ఆయన వస్తున్నప్పుడు నేను కట్టె పట్టుకొని నిలబడతానా? కానీ నేను నిలబడతాను కదా, కట్టె పట్టుకొని నిలబడను కదా, నార్మల్ గా నిలబడతాను. అదే వ్యవస్థలోనే మన బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి ఈ యొక్క స్నేహపూర్వకంగా ఉన్నటువంటి దేశం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ వచ్చేటువంటి ఈ యొక్క గాలులు, ఈ యొక్క అల్లర్లకు సంబంధించిన గాలులు వచ్చేటువంటి అవకాశం ఉంది. భద్రంగా ఉండండి అందరూ అని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి వ్యవస్థ, ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటిది. ఈ సోషల్ మీడియాను నేను చెప్తున్నటువంటిది కాదు. అంటే ఇంతకు ముందు ఉన్న దానికన్నా కొద్దిగా కొత్త వ్యక్తులు, అంటే అక్కడి నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు అంతే తప్ప అక్కడ హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, హిందువులందరూ ముస్లింల పైన దాడులు చేయనని ఎవరు చెప్పలే. అటువంటి వాడు చెప్పితే వానంత మూర్ఖుడు ఇంకోటి లేడు. ఇక్కడ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి భారతదేశ పౌరుడే, ఇండియనే. ఇక్కడ నీకెంత హక్కు ఉందో ఒక ముస్లిం కూడా అంతే హక్కు ఉంది. ఇక్కడ నీకెంత హక్కు ఉందో ఒక క్రిస్టియన్ కూడా అంతే హక్కు ఉంది. రకరకాలైన మతాలతో రకరకాలైన కులాలతో ఈ యొక్క భారతదేశం అనేటువంటిది ప్రస్తుతానికి పరుగులెడుతున్నటువంటి దేశం.
ప్రపంచ దేశాలు మొత్తం మన దేశాన్ని చూసి నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది భారతదేశం. అటువంటి భారతదేశాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా పక్క దేశాన్ని కూడా పట్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ అల్లరను ఆపి ఆ యొక్క సమస్యలను సద్దుమణుగు చేయడంలో కూడా ఖచ్చితంగా మోడీ గారు ఒక శాంతిని నెలకొల్పే విధంగా మోడీ గారు ముందరికెళ్తారని మేమందరం అనుకుంటున్నాం. కానీ అనవసరమైనటువంటి పుకార్లతో, అనవసరమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వీడియోలతో, రెచ్చిపోయేటువంటి వాక్యాలతో సోషల్ మీడియాలో చూసినంత మాత్రాన ప్రతి ఒక్కరు ఆలోచిస్తారండి. సోషల్ మీడియాలో చూసినంత మాత్రాన ఎవరు వెళ్ళి ఇప్పుడు ప్రదీప్ మంచోడు కాదు పోయి కొట్టునంటే ఎవడు కొట్టడండి. ప్రదీప్ మంచోడు కాదంటున్నా, అవును ఎందుకు మంచోడు కాదని ఎవరైనా ఆలోచించారా? ఆలోచించకుండా పోయి మంచోడు అని అనుకుంటారా? ఖచ్చితంగా చదువుకున్నటువంటి యువత భారతదేశంలో ఉంది. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఉన్నటువంటి యువత మనము. ప్రతి ఒక్కరు ఆలోచన విధానం అనేటువంటిది మారింది. ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు, ఇప్పుడున్నటువంటి ఆలోచన విధానం వేరు. కానీ ఇక్కడ కూడా భారతదేశంలో కానీ, పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ముస్లింలందరూ, మన ముస్లిం సోదరులందరూ వాళ్ళు నిజంగానే ఈ యొక్క ఖురాన్ అనేటువంటి గ్రంథాన్ని చదివి ఉంటే ఇటువంటి అల్లర్లకు పాల్పడదండి. ఖురాన్ అనేటువంటిది ఏ హరాంని స్వీకరించి ఎవడైతే హరాం చేస్తాడో వాని ప్రార్థనలు స్వీకరించబడవని ఖురాన్లో ఉంటుందండి. ఆ ఖురాన్ని చదువుకున్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా అల్లర్లకు పాల్పడరు. ఈ యొక్క ఆధ్యాత్మికత బోధనలు కూడా, ఈ ఆధ్యాత్మికత చింతన లేకపోవడము, ఆధ్యాత్మిక బోధనలు లేకపోవడము, ఆధ్యాత్మికతంగా వాళ్ళు బుక్కులు చదవకపోవడం, ఆ ఖురాన్ని చదివి అర్థం చేసుకోకపోవడం వల్ల కూడా ఇటువంటి వ్యవస్థలో ఈ యొక్క బంగ్లాదేశ్ ఉందని అనుకుంటున్నాను. కానీ ఇదే భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ఈ యొక్క ఖురాన్ని చదివారు. ఈ యొక్క ఖురాన్లు చదవడంతో పాటు జనాలకు చెప్పే ప్రయత్నిస్తున్నారు, మంచి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతానికి మంచే జరుగుతుంది, మంచే చెప్తున్నారు అనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఏ గ్రంథమైనా మంచే చెప్తాండి. ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయాలను మన వేదాలు ఇచ్చినటువంటివి, వాళ్ళ గ్రంథాలు ఇచ్చినటువంటివి, మనుషులు మన అమ్మా నాన్నలు తల్లిదండ్రులు నేర్పించినటువంటివి సంస్కృతి సాంప్రదాయాలను నీ మైండ్లో ఎప్పుడైతే పెట్టుకుంటావో పక్కవాడికి హాని చేయాలనేటువంటి ఆలోచన కలగదు. అటువంటి ఆలోచన లేకుండా ముందరికెళ్తున్నటువంటి యువత భారతదేశంలో యువత. మీరు ఎవడో మీడియాలో వచ్చినంత మాత్రాన, సోషల్ మీడియాలో వచ్చినంత మాత్రాన వాళ్ళు వీళ్ళని కొట్టుకోవడం, వాళ్ళని కొట్టుకోవడం అనేటువంటిది జరగదు ఖచ్చితంగా. ఓకే, అదే కావాలని మనం కూడా అనుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి తిరుపతి రెడ్డి గారు. ఇక్కడ మనం మొత్తానికి అయితే చూస్తాం బంగ్లాదేశ్లో ఉన్న అల్లార్లు మన దగ్గరికి ఏదో వస్తాయి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇంకేదో జరుగుతుంది అనేవన్నీ ఉట్టి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ ఉట్టివే, అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఇండియా అనేది డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ కాబట్టి ఇలాంటి వాటికి ఇక్కడ ఆ స్థానం ఉండదు. మనం జీడిపి గ్రోత్ రేట్లో ఎంతో ఉన్నతంగా ఉన్నాం కాబట్టి అటువంటి వాటికి ఇక్కడ స్థానం ఉండదు అంటున్నారు తిరుపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.